యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి, మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించి యూపీఎస్సీలో అంటే లాస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 301 ఇద్దరికి వచ్చింది, ఒకటే ర్యాంకు. సో దీంట్లో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకరేమో వారణాసి యూపీకి సంబంధించిన వాళ్ళు, ఇంకోలేమో అర్రాహ్ బీహార్ చెందిన వాళ్ళు. ఇంకో హైలైట్ విషయం ఏందనుకుంటారు, ఇద్దరికి కూడా ఇంటర్వ్యూ లెటర్స్ కూడా వచ్చాయి అండ్ ఇద్దరు రోల్ నెంబర్స్ కూడా ఒకటే, ఇద్దరు పేర్లు కూడా సేమ్ ఆకాంక్ష సింగ్ అనే ఉంది. సో ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే యూపీఎస్సీ ఎంత పెద్ద ఎగ్జామ్ ఈ విధంగా తప్పులు చేస్తా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. అయితే యూపీఎస్సీ అనేది నిజంగా చెప్పాలి అంటే సరే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అంత పెద్ద వ్యవస్థలో జరుగుతుండొచ్చు, బట్ ఇలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చాలా స్టేట్స్ ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే, ఓకే, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే యూపీఎస్సీని నమ్ముకుంటే అటా ఇటా వస్తే ఒక 1 year 2 years 3 years తెలిపోతుంది. రాకపోతే అరే రాలేదురా బాబు, ఇంకోటి ఎస్ఎస్సి కానీ లేకపోతే ఇంకొకటి ఆర్బీఐ కానీ ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో సిఐపిఎఫ్ అని ఇలాంటి మల్టిపుల్ ఎగ్జామ్స్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకొని వస్తే వచ్చినట్టు, లేకపోతే ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు. బట్ ఇదైతే జరిగింది. సో ఇది ఒకసారి చూడండి. ఇద్దరు కూడా ఇప్పుడు యూపీఎస్సీ దీన్ని ఎలా తీసుకెళ్తుంది, సో మరి వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.